ఆ డే ఇన్ మై లైఫ్ వీడియో చేసి చాలా రోజులైంది. ఐ నో యూ రాసి పెట్టుండాలి ఎంజాయ్ చేయడానికి. నా స్లాంగ్ వస్తుంది ఇప్పుడు. అండ్ హియర్ ఐ గాట్ అ పింపుల్. బేసిక్గా ఐ ఫెల్ట్ లైక్ చాలా డిస్టర్బ్గా ఉంది బాడీ మొత్తం అన్నట్టు అనిపించింది. నేను డెంటల్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ డే ఇన్ మై లైఫ్ వీడియో చేసి చాలా రోజులైంది. ఐ నో యూ గైస్ మిస్డ్ దట్ టైప్ ఆఫ్ వీడియోస్. అండ్ చాలామంది అలాంటివే చేయమని చెప్పి అడిగి చంపుతున్నారు అనమాట. గాలి ఓకే. ద థింగ్ ఈజ్ ఈరోజు ఇట్స్ సాటర్డే అండ్ 31st మే. అండ్ ఇప్పుడే నేను కలేజా మూవీకి థియేటర్కి వెళ్ళేసి వచ్చాను అనమాట. సంధ్యా థియేటర్ ఇట్ వాస్. అండ్ ఐ మెట్ ఫ్యూ ఆఫ్ యూ గైస్ అండ్ ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఓకే దెన్ ఇంకేంటి, ఇప్పుడు నేను హెయిర్ సెలూన్కి వెళ్ళాలి. ఎన్ వెల్నెస్ అని సెలూన్కి టు గెట్ దట్ కొరియన్ స్పా డన్. సో ఐల్ టేక్ యూ గైస్ త్రూ మై డే. ఇట్స్ గోయింగ్ టు బీ వెరీ లెంతీ అండ్ ప్రొడక్టివ్. అండ్ ఆల్సో ప్రొడక్టివ్ ఎందుకంటున్నానంటే నేను పొద్దున్నే లేస్తాను కాబట్టి. ఈ మధ్య రిలీజ్లోకి నేను సాటర్డేస్ వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తున్నాను. ఎందుకంటే పొద్దున్నే లేస్తే మనకి మంచి పనులన్నీ జరుగుతాయి కదా. మంచి పనులు కాదు, పనులన్నీ మంచిగా జరుగుతాయి కదా అని చెప్పేసి అనమాట. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను ఇంట్లో ఉన్నాను. ఇప్పుడు టిఫిన్ చేసేసి 11:30 కల్లా నేను అక్కడికి వెళ్ళాలి. మై అపాయింట్మెంట్ ఈస్ షెడ్యూల్డ్ ఎట్ 11 o'clock బట్ ఐఎమ్ లేట్ టుడే. ఎందుకంటే ఇప్పుడే ట్రాఫిక్ జామ్ ఫుల్ అయిందనమాట థియేటర్ దగ్గర. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ హ్యావ్ టు హిట్ 40K దిస్ మంత్. ఐ మీన్ జూన్ ఎండింగ్ కల్లా 40K హిట్ చేయాలి ఐ థింక్. అండ్ ఐ హోప్ యూ విల్ సపోర్ట్ దాట్. లెట్స్ గో. రెగ్యులర్గా హెయిర్ స్పాట్స్ చేసుకుంటాం కదా, ఐబ్రోస్ మా తమ్ముడు. సో
అంకుల్తో మాట్లాడేసి రేపటి నుంచి మార్నింగ్ వెళ్దామని అనుకుంటున్నా. అండ్ ఆల్సో ఐ వాంటెడ్ టు ఫాలో అవర్ రొటీన్. మార్నింగ్ లేద్దామని అనుకుంటున్నాం. లేస్తే మంచిదే. సో ఖచ్చితంగా హాయ్ ముద్దుగుమ్మలు అయిపోయింది. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ 5:30 అవుతుంది. ఇంకొంచెం సేపట్లో ఎండబోతుంది. సో అందుకనే నేను ఫాస్ట్గా కింద మీద పడి అన్ని వీడియోస్ షూట్ చేసేసిన అనమాట. సో ఇప్పుడు ఫోన్కి ఛార్జింగ్ అస్సలు లేదు. అండ్ ఈరోజే ఒక వీడియో బ్రాండ్కి పంపించాలి అప్రూవల్కి. వాళ్ళకి ఏదో అర్జెంట్ అని చెప్పి నన్ను సావదుపుతున్నారు అనమాట. ఇంకా జూన్ మంత్ స్టార్ట్ అవ్వలేదు, అప్పుడే స్టార్ట్ చేసేస్తారు గోల్ చేయడం. సో యా, ఇలా ఉంటాయి నా సాటర్డేస్ సండేస్. నో ఫన్, నో రెస్ట్, నో చిల్లింగ్, నో పిల్లింగ్, నో ఫ్యామిలీ, నో స్పెండింగ్ టైమ్ విత్ మై ఫేవరెట్ పీపుల్. అట్లుంటుంది. ఇట్స్ హార్డ్ బట్ I love it. Now I have my iPad in my hands. I'll just go దీంట్లో అప్లోడ్ అయ్యాయి, ఐ మీన్ షేర్ చేసుకున్నా, డ్రాప్ చేసుకున్నా. ఫోన్ ఛార్జింగ్కి ఉంది కాబట్టి ఇప్పుడు వెళ్ళి నా స్లాంగ్ వస్తుంది, ఇప్పుడు వెళ్ళి ఎడిట్ చేస్తాను. ఎడిట్ చేసి బ్రాండ్కి పంపిస్తాను. అండ్ తర్వాత ఐ థాట్ టు గో టు సలోన్ అగైన్, ఐ మీన్ ఈసారి బ్యూటీ సలోన్కి, టు గెట్ మై ఐబ్రోస్ డన్ అండ్ ఆల్సో వ్యాక్సింగ్ డన్. యా, దట్స్ ద అప్డేట్. తర్వాత ఐ విల్ జస్ట్ కమ్ బ్యాక్ హోమ్. అప్పుడు మనం ప్లానింగ్ చేద్దాం. ఈలోగా నేను ప్లాన్ చేస్తాను కూర్చొని, ఆ తర్వాత మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకేనా? ఐ థింక్ దిస్ వర్క్స్. Guys, I'm done with my work. Okay, I've done. Okay, I've finished my follow-up things and everything, and it's 6:05. Still inka koncham light undi, and here I got a pimple. Basic ga nak pimples ravu. I maintain it very well, like my skin and all. Skin care ఖచ్చితంగా ఫాలో అవుతాను, ఖచ్చితంగా సన్ స్క్రీన్ పెట్టుకుంటాను, ఖచ్చితంగా సీరమ్స్ వాడతాను, ఖచ్చితంగా మాయిశ్చరైజ్ చేసుకుంటాను. బట్ ఇది ఒక మ్యాంగో తినడం వల్ల వచ్చింది అని నేను ప్రెడిక్ట్ చేస్తున్నాను. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఎందుకు వచ్చింది, దేనికి వచ్చింది, ఎలా వచ్చింది, ఎప్పుడు పోతుంది, ఇదంతా నాకు తెలీదు. బట్ యా, నౌ ఐ విల్ రిమూవ్ మై మేకప్. ఐ విల్ జస్ట్ చేంజ్ ఎవ్రీథింగ్.
నా రూమ్లో సిచ్యువేషన్ చూస్తే ఎంత చెత్తగా ఉంది. సి వాట్ మెస్సీ పెట్, ఎవ్రీథింగ్. ఇక్కడ ప్రోడక్ట్స్ చూడండి ఎట్లా ఉన్నాయి, మైక్, స్టాండ్, ఎవ్రీథింగ్ ఈజ్ హియర్. అండ్ ఈ ట్రైపాడ్ నేను బ్లింకిట్లో కొన్నాను, చూడంగానే గుర్తొచ్చింది మీకు చెప్పాలని చెప్పి. బ్లింకిట్లో లాస్ట్ మూమెంట్లో నా దగ్గర ఆల్రెడీ 2 ట్రైపాడ్స్ ఉన్నాయి. ఇది ఒకటి ఉంది, ఇది క్యారీ చేయొచ్చు, అండ్ ఇంకొకటి అక్కడ ఉంది, అండ్ 2 లైట్స్ ఉన్నాయి. ఇది థర్డ్ వన్ అనమాట. ఇది ఎలా కొన్నానంటే ఒక షూట్ చేద్దామని చెప్పేసి ఒక కెఫేకి వెళ్ళాం అనమాట. సో స్టాండర్డ్గా షార్ట్స్ కావాలి అంటే కదలకుండా, సో దానికి ట్రైపాడ్ కావాలి. వెళ్ళేటప్పుడు అన్నీ సర్దుకున్నాను, మేకప్, బట్టలు అన్నీ విత్ హీల్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ సర్దుకున్నాను. కానీ అసలైంది మర్చిపోయాను అనమాట. సో అప్పుడు ఏం చేశానంటే ట్రై చేసిన, ఊబర్ చేసుకుంటే ఇంటి నుంచి ఇంట్లో ఎవరు లేరు అప్పుడు నాకు పంపించడానికి, సో కుదరలేదు. బ్లింకిట్ అక్కడ దగ్గరలో ఎవరైనా ఫ్రెండ్స్ దగ్గర ఉందేమో ట్రై చేసినాను, కానీ ఎవరి దగ్గర లేకుండే. అప్పటికప్పుడు 850 రూపీసో 900 రూపీసో బ్లింకిట్ చేసుకొని తీసుకున్న ట్రైపాడ్ అనమాట. కట్ చేస్తే అది యూజే చేయలేదు మేము, అట్లుంటుంది మనతోని. సో అప్పుడప్పుడు చెక్ లిస్ట్లు మిస్ చేస్తే ఇలాంటి పరిణామాలే జరుగుతాయి. అంత తెలుగు వాడిన అవసరం లేదు కానీ యా, దట్స్ ఆల్ ఫర్ నౌ. ఐల్ జస్ట్ క్లీన్ దిస్ మెస్ అండ్ ఐల్ షో యూ. అండ్ ఆల్సో మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఐల్ జస్ట్ అన్వైండ్ మై సెల్ఫ్ అండ్ దెన్ ఐల్ కమ్ బ్యాక్ టు యూ, విల్ టాక్. ఇప్పుడు ఇప్పుడు నేను అన్నీ నోట్ చేసుకున్నాను అనమాట. ఓకే, ఇట్స్ ఓకే, లైట్ లేకుండా అడ్జస్ట్ అయిపోండి ఈ రోజుకి. సో యాక్చువల్లీ ద థింగ్ ఏంటంటే February 2nd అనుకుంటా నేను డైట్ స్టార్ట్ చేశాను. దాని తర్వాత మార్చ్ ఎండింగ్ అండ్ ఏప్రిల్ స్టార్టింగ్ 2 వీక్స్లో కూడా నేను డైట్లోనే ఉంటున్నా. ఆ తర్వాత అనుకుంటా ఐ స్టార్టెడ్ ఈటింగ్ లైక్ వన్స్ ఐ హిట్ 52 kgs. నార్మల్గా అన్నీ తినడం, కొంచెం రైస్ ఇంక్లూడ్ చేయడం స్టార్ట్ చేశాను అండ్ అంతా స్టాప్ చేసేసిన అనమాట. సో ఐ ఫెల్ట్ లైక్ చాలా డిస్టర్బ్గా ఉంది బాడీ మొత్తం అన్నట్టు అనిపించింది. ఐ వాంట్ టు కంటిన్యూ దట్ రొటీన్ కంప్లీట్గా, బయట జంక్ తినకుండా. ఈ మంత్ అయితే మేలో ఆఫీస్లో ఎంత చెత్త తిన్నానంటే అంత తిన్నా, లైక్ పఫ్స్, సమోసాస్, అవి ఇవి అన్నీ లోపలేసాను అనమాట. ఐ ఫెల్ట్ మంచిగా అనిపించలేదు. ఇట్స్ రియలీ వెరీ గుడ్. నువ్వు ఒకసారి డైట్ స్టార్ట్ చేసి హెల్తీ ఫుడ్ తిని హెల్తీ రొటీన్ ఫాలో అయితే యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ యువర్ సెల్ఫ్. సో ఐమ్ గోయింగ్ టు లిస్ట్ డౌన్ వాట్ ఆల్ ఐ వాంటెడ్ టు డూ అండ్ స్టార్ట్ బై నెక్స్ట్ మంత్. ఫస్ట్ అది చేద్దాం, ఓకే? I have my iPad with me and I wanted to set my alarms something like this. ఇక్కడ ఇట్లా అన్ని అలారమ్స్ ఇట్లా కనిపిస్తున్నాయి కదా, అలాగా ఇంతకుముందు డైట్ చేసినప్పుడు అలారమ్స్ అన్నీ అలా పెట్టుకుంటున్నాయి అనమాట. లైక్ సప్లిమెంట్స్కి, మార్నింగ్ కాఫీకి, లంచ్కి, ప్రోటీన్ తీసుకునేది, ఈవినింగ్ డిన్నర్కి, అవన్నీ అట్లా పెట్టుకుంటుంటే సో దట్ నేను నా పనిలో బిజీగా ఉన్నా కూడా అలారం మోగి నాకు గుర్తు చేస్తుంది అన్నట్టుగా. సో ఇప్పుడు కూడా నేను అలాగే అలారం సెట్ చేసుకుంటా. అండ్ కార్ డ్రైవింగ్ నేర్పించే అంకుల్తో మాట్లాడాలి. దట్ ఐ హ్యావ్ టు డూ. దట్ ఈస్ ద లాస్ట్ టాస్క్ పెండింగ్ ఫర్ టుడే. సో లెట్స్ డూ దట్.
గుడ్ మార్నింగ్. ఇట్స్ సండే అండ్ ఇప్పుడు టైం 10:30 అవుతుంది. ఐఎమ్ ఆల్ రెడీ. నేను డెంటల్ హాస్పిటల్కి వెళ్ళాలి. దేర్ ఆర్ ఫ్యూ సజెషన్స్ దట్ నీడ్ టు బి కరెక్టెడ్ ఇన్సైడ్ అని చెప్పి ఫిల్లింగ్స్ చేయాలి, టూత్ డికే రాకుండా స్టాప్ చేయాలి, స్టార్ట్ అయిందంట. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ నీడ్ టు డూ. ప్రజెంట్ అయితే మా ఇంట్లో వాళ్ళు వంటలు చేస్తున్నారు. మా అమ్మమ్మ ఊరి నుంచి వచ్చింది. ఇఫ్ యూ సీ యెస్టర్డే షార్ట్, నిన్న మార్నింగ్ మా అమ్మమ్మ వచ్చిందనమాట. సో మా మమ్మీ ఏంది అమ్మమ్మని చూపి అని చెప్పి దే ఆర్ కుకింగ్ ఫర్ టుడే లైక్ ఫిష్ ఆర్ సంథింగ్, ఏదైతే నచ్చినట్టు వాళ్ళు వండించుకుంటున్నారు. నాకు మా అమ్మమ్మ ఫిష్ కర్రీ చేస్తే చాలా ఇష్టం. సో లెట్స్ గో. ఫస్ట్ నేను రెడీ అయిపోయాను, బ్రేక్ఫాస్ట్ చేసి హాస్పిటల్కి వెళ్ళి తర్వాత వచ్చిన తర్వాత వీ హ్యావ్ లాట్ మోర్ థింగ్స్ టు డూ. సో రేపటి నుంచి ఐఎమ్ గోయింగ్ టు ఫాలో అ రొటీన్. సో ఐ థాట్ ఐ ఎండ్ అప్ దిస్ బ్లాగ్ హియర్, ఎందుకంటే ఇన్ని లెంత్ అయిపోతుంది. సో రేపు మార్నింగ్ వెన్ ఐ స్టార్ట్ మై రొటీన్, రేపు మార్నింగ్ బ్లాగ్ చేస్తా. ఐ థాట్ టు వేకప్ అట్ 6 o'clock. హోప్ఫుల్లీ ఈరోజు తొందరగా పడుకొని రేపు పొద్దున తొందరగా లేచి బ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాను. ఐ షో యూ ఆల్ దోస్ థింగ్స్. నేను ఏదైతే రొటీన్ ఫాలో అవుదామని చెప్పి రాసుకున్నానో అవన్నీ నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తా. సో సారీ, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసుకున్నాం. బాయ్, ఐ సీ యూ. సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్స్లో మీ డౌట్స్ చెప్పండి, ఓకేనా? బాయ్.